ఈ ప్యాచ్ వర్క్ బ్లౌజ్ని ఏ విధంగా డిజైన్ చేశాననేది ఇప్పుడు చూద్దాం. ఈ విధంగా అయితే నేను బోట్ నెక్ కింద కన్వర్ట్ చేయడం జరిగింది. హలో క్రియేటివ్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే మనం ఈ ప్యాచ్ వర్క్ బ్లౌజ్ని ఏ విధంగా రీడిజైన్ చేయవచ్చు అనేది చూద్దాము. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఈ ప్యాచ్ వర్క్లో స్టోన్స్ అనేటివి యూజ్ చేయడం జరిగింది. సో ఈ స్టోన్స్ అయితే ఫేడ్ అవ్వడము అలాగే ఊడిపోవడం అయితే ప్రాబ్లంగా ఉంది. ఈ బ్లౌజ్ ఫిట్టింగ్ అంతా బాగుంది, కాకపోతే ఈ స్టోన్స్ ఊడిపోవడం వల్ల ఈ బ్లౌజ్ అయితే యూజ్ చేయలేకపోతున్నానని కస్టమర్ కంప్లైంట్. సో దీన్ని ఏ విధంగా రీడిజైన్ చేశాననేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే మనం ఈ ప్యాచ్ అనేది రిమూవ్ చేసుకోవాలి. అలాగే సైడ్ జాయింట్స్, స్లీవ్స్ కూడా రిమూవ్ చేసుకోవాలి. ఇక్కడ నేను సాఫ్రాన్ గ్రీన్ కలర్ క్లాత్ 1 మీటర్ దాకా తీసుకున్నాను. ఇక్కడ నాకు 1 మీటర్ క్లాత్ కంప్లీట్ యూజ్ అవ్వలేదండి, మోస్ట్లీ 1/2 మీటర్ అయితే యూజ్ అయింది. సో దీన్ని యూజ్ చేసి నేను ఏ విధంగా రీడిజైన్ చేశాను అనేది ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే మీరు ఇక్కడ డిజైనర్ ఆర్ ఎంబ్రాయిడరీ క్లాత్ కూడా తీసుకోవచ్చు. నేను నార్మల్ క్లాత్ తీసుకున్నాను. ఇక్కడ చూడండి, నేనైతే ఈ విధంగా బోట్ నెక్ అయితే డిజైన్ చేయడం జరిగింది. ఇక్కడ కింది వైపున పార్ట్ బ్లౌజ్ పీస్ అంతే ఉంచేసాను. అలాగే కింద నడుము దగ్గర నుండి పైకి 4.5 ఇంచెస్ దగ్గర నేను మార్క్ చేసుకొని ఇక్కడ నుండి ఆర్మ్ రౌండ్, షోల్డర్ అనేది కట్ చేయడం జరిగిందండి. సో ఆ పార్ట్లో నేను ఈ విధంగా అయితే బోట్ నెక్ సాఫ్రాన్ గ్రీన్ కలర్తోని బోట్ నెక్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ నేను స్లీవ్స్ కూడా గ్రీన్ కలర్ క్లాత్తోనే స్లీవ్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకు ఫిట్టింగ్ ప్రాబ్లం అంటూ ఏమీ ఉండదండి, ఎందుకంటే నేను ఇక్కడ ఆర్మ్ రౌండ్ దగ్గర అలాగే షోల్డర్ దగ్గరే బోట్ నెక్ ఇవ్వడం వల్ల మనకు సైజ్ డిఫరెన్స్ అంటూ ఏమీ ఉండదు. ఇక్కడ నేను పైపింగ్ యూజ్ చేశాను. ఈ ఆల్టర్నేట్ పైపింగ్ అనేది యూజ్ చేశాను. గ్రీన్ కలర్ వచ్చేసి గోల్డ్ కలర్కి, అలాగే గోల్డ్ కలర్ వచ్చేసి గ్రీన్ కలర్కి పైపింగ్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నేను స్లీవ్స్కి కూడా ఈ విధంగా గోల్డ్ కలర్ పైపింగ్ అనేది ఇవ్వడం జరిగింది. స్లీవ్స్ షార్ట్ స్లీవ్సే ఉంచేసానండి. కస్టమర్ షార్ట్ స్లీవ్సే కావాలని అడగడం జరిగింది. అండ్ సెంటర్లో డ్రాప్ దగ్గర నేను నార్మల్ ప్యాచ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో వచ్చేసి సేమ్ ఆర్మ్ రౌండ్ దగ్గర నేను గ్రీన్ కలర్ ఇచ్చి పైపింగ్ ఇవ్వడం జరిగింది. సో కంప్లీట్ ఫైనల్ లుక్ అయితే మనకు బ్లౌజ్ ఈ విధంగా ఉందండి. ఈ బ్లౌజ్ మా ఐడియా మీకు ఏ విధంగా అనిపించింది అనేది నాకు కామెంట్ రూపంలో షేర్ చేయండి. అలాగే ఈ ఐడియా నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఐడియాస్ మీరు మిస్ కావద్దు అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ సూన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.